పిల్లల్లో 8 ఇంటెలిజెన్సెస్ ఉంటాయి. లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్, అరే ఎప్పుడు వాగుడుగాయలాగా మాట్లాడుతూనే ఉంటే కొద్దిసేపు ఆపరాదరా అంటారు. ఆ పిల్లల్లో లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ఉంది. రెండవది న్యూమరిక్ ఇంటెలిజెన్స్ అంటారు. అమ్మ పాలు పోసిన ఆయన తోటి నీకు ఎంత పే చేయాలి రోజుకింత, ఈ పిల్లడు ఎక్కడో గదిలో ఉంటాడు, వచ్చేసి అమ్మ ఇంత పే చేయని చెప్పి వెళ్తాడు. స్పేషియల్ ఇంటెలిజెన్స్ అంటే మబ్బుల్లోకి చూస్తూ కుందేల్లో ఏనుగులో కనబడ్డట్టు అనిపిస్తుంది కదా. మ్యూజికల్ ఇంటెలిజెన్స్, అమ్మ అన్నం పెట్టడానికి ప్లేట్ పెట్టింది అనుకోండి, ఆ తీసుకొచ్చడం లేట్ అయితే వాడు ఆ ప్లేట్ మీద ఒక వాయిద్యం వాయిస్తా ఉంటాడు, ఒక బిట్ వేస్తా ఉంటాడు. వాడిలో చాలా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉంది. కెనెస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటారు. టోటల్ బాడీనే ఉపయోగించి వాళ్ళ ప్రతిభ కనబరిచేటటువంటి వాళ్ళు, అంటే క్రీడాకారులు, జిమ్నాస్టులు, స్విమ్మర్స్, యాక్టర్స్ కూడా. 6వ ఇంటెలిజెన్స్ వచ్చేసి ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటారు. నలుగురిని ఆకర్షించేటటువంటి శక్తి. ఇప్పుడు లీడర్స్ కి ఇది చాలా ఉంటది. 7th వన్ వచ్చేసి ఇంట్రా పర్సనల్ ఇంటెలిజెన్స్, డైరీ రాసే అలవాటు ఉన్నటువంటి వాళ్ళు, సెల్ఫ్ గ్రూమింగ్ ఉన్న వాళ్ళు. ఇంకా లాస్ట్ ఇంటెలిజెన్స్ వచ్చేసి న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్, అంటే ప్రకృతి వస్తువులను ఉపయోగించి తమ ప్రతిభను కనబరిచేటటువంటి వాళ్ళు. ఈవెన్ ఒక పూల గుత్తి తయారు చేసే వ్యక్తి గాని, వంట చేసే వ్యక్తి, ఈవెన్ పశువుల్ని కాసేటటువంటి ఒక గొర్రెల కాపరి కూడా న్యాచురల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే.